మనము ఆనియన్ పచ్చడి చేసుకునే విధానం చూద్దాము. ఉల్లిగడ్డ పచ్చడి నేను 3 తీసుకున్నాను. ఉల్లిగడ్డలు, ఒక టమాటో పండు తీసుకున్నాను, కొద్దిగా చింతపండు, 2 స్పూన్లు జీలకర్ర, పొట్టిమిరపకాయలు 5-6 తీసుకున్నాను. మీరు తినే కారం బట్టి వేసుకోండి. చేసే విధానం చూద్దాం. ఇప్పుడు మనము ఆయిల్ వేసుకున్నాము. చాలా మాత్రం ఆయిల్. ఇప్పుడు ఎండుమిరపకాయలు వేసుకున్నాము. ఇప్పుడు 1 స్పూను ధనియాలు వేసుకున్నాము. 2 స్పూన్లు జీలకర్ర వేసుకున్నాము. వేసుకున్నాము బాగా. వేగిపోయినాయి, తీసి పక్కన పెట్టుకున్నాము. కళాయిలోనే కొద్దిగా నూనె పోసుకుందాము. సరిపోతుంది. ఇప్పుడు తరిగి పెట్టుకుని ఎర్రగడ్డ వేసుకుందాము. ఇప్పుడు టమాటో పండు, చింతపండు వేసుకున్నాము. ఇప్పుడు మనం కొంచెం ఉప్పు వేసుకున్నాము. ఇవన్నీ బాగా ఏగనిద్దాము. మూత తీసి చూద్దాము. బాగా వేగిపోయినాయి టమాటా, ఆనియన్. ఈ బ్రౌన్ కలర్ వచ్చే చాలు, ఈ మాత్రం. స్టవ్ బంద్ చేసుకుందాం. ఇవన్నీ రోట్లో వేసుకొని దంచుకున్నాం, చూద్దాం. ఇప్పుడు మనము జీలకర్ర, ధనియాలు, ఒట్టిమిరపకాయలు వేయించుకున్నాం కదా, అన్నీ రోట్లో వేసుకొని దంచుకున్నాం. అప్పుడు కొద్దిగా ఉప్పు వేసినాం కదా, ఇప్పుడు కూడా కొద్దిగా ఉప్పు వేసుకుందాం. ఇప్పుడు 5-6 పాయలు తెల్లవాయలు వేసుకుందాం. ఇప్పుడు ఇవన్నీ వేసుకుందాం రోట్లో. ఇవన్నీ నూరుకుందాం. గోళం పెట్టుకున్నాము. మనము కొద్దిగా ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ ఎక్కని కొంచెం మంట పెంచుకుందాము. మనము ఇంట్లో ఏం లేనప్పుడు ఇలా చేసుకొని పచ్చడి తింటే, కొద్దిగా నెయ్యి వేసుకొని ఉడుకుడు కన్నంలోకి, నెయ్యి లేకపోయినా ఉడుకుడు కన్నంలోకి వేసుకొని తింటే సూపర్ అంటే సూపర్గా ఉంటుంది. ఇలా చేసుకొని తిని మీరు నాకు కామెంట్ పెట్టండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.
మీకు ధన్యవాదాలు. ఇప్పుడు పోపు దినుసులు వేసినాను. ఎండుమిరపకాయ, ఇప్పుడు కరివేపాకు కలుపుతుంది. కరివేపాకు ఇప్పుడు పచ్చడి దీంట్లో వేసుకుందాం. మనం వేసుకొని ఇలా కలుపుకుందాం. ఇది జారిపోతుంది. ఇలా కలుపుకొని స్టవ్ బంద్ చేసుకున్నాము. 2 నిమిషాలు పెట్టుకుని అట్లా. ప్లీజ్ నాకు సపోర్ట్ చేయండి. మీరు సపోర్ట్ చేయటాను వల్ల నేను కూడా సంతోషం పడుతున్నాను. ఆనందంగా ఉంది. మీరు నాకు సపోర్ట్ చేస్తే ఇంకా సంతోషపడతాను, ఇంకా ఆనందం ఉంటుంది. ఇంకా నాకు కొన్ని వంటలు నాకు బాగా చేయాలనిపిస్తుంది. సపోర్ట్ చేయండి నాకు. మీ సపోర్ట్ నాకు ఎల్లప్పుడూ ఉండాలా.